వెంకట్ యాదవ్ యూట్యూబర్గా ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. మేము కూడా ఒక యూట్యూబర్గా చాలా బాధపడుతున్నాము. ఆయన ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి. కుల మతాలకు అతీతంగా ఏ ప్రోగ్రాం ఉన్నా నాకు ఫోన్ చేసి రోజుపై ఫలానా ప్రోగ్రాం ఉంది, వాళ్ళకి హైలైట్ చేద్దాము ఇట్లా అని చెప్పి ఎన్నో ప్రోగ్రామ్స్కి నాకు కూడా ఆహ్వానించి నన్ను కూడా సపోర్ట్గా ఆయన నిలవడం జరిగింది. అలా ఎలాంటి వ్యక్తి అంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మినాడంటే లాస్ట్ వరకు నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తి పోగొట్టుకున్నాం. చాలా బాధాకరంగా ఉంది. ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ ప్రోగ్రామ్, ఏ మంచి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా కానీ నాకు కంపల్సరీ ఫోన్ చేసి ఉంటే. మన వెంకట్ యాదవ్ ఈరోజు చనిపోయిన వార్త చాలా అసలు ఎవరు నమ్మలేని నిజం. ఇది ఒక్కరోజు అబద్ధమైతే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అందరిలో తిరిగినోడు, 10 మంది మంచి మేలు కోరేవాడు, అందరిని ప్రేమతో పలకరించేవాడు మన వెంకట్ యాదవ్. చాలా ఇది పెద్ద దురదృష్టం ఇది. అసలు కరోనా సమయంలో కూడా అందరికి కాయగూరలు అన్నీ తీసుకుని అసలు పెట్టింది ఆయన ద్వారా. నేను వెంకట్ యాదవ్ ద్వారా నేర్చుకునేది ఏమంటే సహాయం, 10 మందికి ఎలా సాయం చేయాలి అని ఆయన ద్వారా మేము తీసుకున్న దాంట్లోన ఈరోజు నేను హెల్పింగ్ నేచర్ కూడా ప్రతి ఒక్కరు ఈరోజు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరికైనా ఏమైనా కష్టం ఉందంటే కానీ ఆ పిల్లోడి వయసులో చిన్నవాడైనా 10 మందికి సాయం చేసే దాంట్లో ప్రతిసారి ముందు ఉంటాడు. బెడ్ విషయంలో కానీ వెంకట్ యాదవ్ అంటేనే అది మంచి. ఎప్పటికైనా సరే తను ఎప్పటికైనా ఎవరితోనైనా కానీ ఎంతమందితో అయినా కానీ ఒక్కరితో కూడా పొగరు అనే పదం లేదు ఆ పిల్లోడికి. కల్మసం లేని పసిపిల్లోడితో నాకు ఎంతో మనిషికి చెప్పలేను. రాత్రి నుంచి నేను 2 గంటల నుంచి వచ్చింది, వార్త వచ్చింది. బాధలో ఉన్నాను. వెంకట్ యాదవ్ ఇది బాధ తట్టుకోలేను, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు కూడా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లోడికి ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుండే, ఇంకా ఇల్లు, కొత్త ఇల్లు అన్నీ కష్టపడి చేసుకున్నాడు. మంచి వ్యక్తి, అందరితో బాగుండే వ్యక్తి ఇట్లా అయిపోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఇంత ప్రేమను సంపాదించుకున్నాడు వెంకట్ యాదవ్ అంటే. ఇంకా అసలు ఎవరు తెలియదు, వీళ్ళని తెలిస్తే మొత్తం నిండిపోతుంది ఇదంతా. అంత మంచి వ్యక్తి. బాధ అనిపిస్తుంది అంతే. నేను ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నన్ను ప్లీజ్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ, వెంకట్ యాదవ్కి నేను ఇంకేం చెప్పను సార్. ఈరోజు ఎంతో బాధాకరమైన రోజు ఆధునిక ప్రజలకు. ఎందుకంటే ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్, అలాగే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, మంచి వ్యక్తి. దాదాపుగా ఆదోనిలోని ఎన్నో షాపింగ్ మాల్స్కి, ఎన్నో వ్యాపార కేంద్రాలకు యాడ్స్ అయితేనేవి, అడ్వర్టైజ్మెంట్స్ అయితేనేవి ఈయన మాట్లాడలేకపోతున్నాం. ఆయన గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. ఈరోజు అకాల మరణం చెందినందుకు ఆదోని షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అయితేనేమి, యాక్టర్సు, డైరెక్టర్సు అందరూ చాలా బాధపడుతున్నాం. ఆయనకు తీరిపోవడం, ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది. ఆయన చూడదలుచుకున్న వాళ్ళు, వెంకట్ యాదవ్ని చూడదలుచుకున్న వాళ్ళు మన టీజల్ కాలనీలోని శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ వాళ్ళ హౌస్ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మట్టి జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మట్టి జరుగుతుంది. కావున పట్టణ ఆయన స్నేహితులైతేనేమి, బంధువులైతేనేమి, మిగతా సన్నిహితులైతేనేమి వచ్చి చూస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాకైతే వెంకట్ యాదవ్ లేని లోటు చాలా తీర్చలేనిది. ఇంత కొద్దిగా ఏం మాట్లాడలేకపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అన్న. ఆదోన్లో మంచి యూట్యూబర్ని పోగొట్టుకున్నాం. అలాగే అటువంటి మంచి ఆయన ఇంకోసారి ఎప్పుడు జన్మించడు. సారీ అన్న. ముందుగా ఆదుంటులందరికీ ఒక విషయం, ప్రతి ఒక్కరు ఫేస్బుక్లో ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియో వచ్చేదండి. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్, హలో ఫ్రెండ్స్ నేను మీ ఆధునిక ఫుడీ అని. అవి చూసినప్పుడు అంతా అరే మా వెంకట్ యాదవ్ మాకు షార్ట్ ఫిల్మ్ ద్వారానే పరిచయం. బట్ కొన్ని రోజుల్లోనే చాలా సన్నిహితమైన స్నేహం కలిగింది మాకు. సో అలాంటి వ్యక్తి లేదా ఈరోజు మార్నింగ్ తెలిసిన వెంటనే అసలు ఫస్ట్ అర్థం కావట్లేదు మాకు నిజంగా జరిగిందా అనేది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఫస్ట్ జాగ్రత్తగా ఉండి చూపించుకొని
దాన్ని ఫస్ట్ సాల్యూషన్ ట్రై చేయండి ప్లీజ్. దయచేసి వాటిని పట్టించుకోకుండా వదిలేయకండి. ఇప్పట్లో ఉన్న పరిస్థితులు చాలా బాగాలేవు. సో ఈ విషయం దీని ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయము, మన వెంకట్ యాదవ్ మీ అందరికీ యూట్యూబర్గా బాగా తెలుసు, బట్ మాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. ఇప్పుడు మాకు ఎలాంటి అవసరం ఉన్నా, వేరే వాళ్ళ సహాయం ఉన్నా ఫస్ట్ ఆయన ఒక డొనేషన్ ద్వారా అందరూ డొనేషన్ తీసుకొని ఆయన చేతుల మీదుగా చాలా మందికి అందించడం జరిగింది. సో అలాంటి ఒక మంచి మనిషిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. అండ్ ఆయన ఇంకొకటి బాలయ్య గారి వీరాభిమాని ఆయన. సో ఎప్పుడు ఏది అప్డేట్ కావాలన్నా ఫస్ట్ ఆయన్ని అడిగేవాళ్ళం. ఇలా ప్రతి విషయానికి మాకు వెంకట్ యాదవ్ చాలా మాతో పాటు ఎప్పుడు నవ్వుతూ ఉండే మనిషి. ఇలా అవుతారని అసలు ఊహకు కూడా అందని విషయం ఇది. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మశాంతిగా చేకూరాలని ప్రతి ఒక్కరిని ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. పోగొట్టుకున్నాం, చాలా బాధాకరంగా ఉంది. యూట్యూబర్లో దాదాపు 1,00,000 మంది పైగా సబ్స్క్రైబర్ ఉన్నారు ఆయనకి. ఆదునిలో కర్నూలు డిస్టిక్లోనే సిల్వర్ మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి మన యూట్యూబర్ మన వెంకట్ యాదవ్ గారు. చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసే వ్యక్తి. బాలయ్య ఏదైనా టీజర్ కొంచెం ఏమైనా పోస్ట్ వస్తే చాలు ఫస్ట్ టక్కని వీడియో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయనదే చూడాలి మనము. ప్రతి అప్డేట్ బాలకృష్ణ గారిది, ప్రతి అప్డేట్ ఓపెన్ చేసిన వెంటనే ఏమైనా కొత్తగా ఇప్పుడు ఏదైనా కానీ నెక్స్ట్ మూవీ కూడా బాలకృష్ణ వస్తుందంటే చూస్తే టక్కని ఆయన పెట్టడం జరిగింది. ఎందుకు 6 days అయ్యా కదా, ఎందుకు పెట్టడం అంటే కొంచెం అనుమానం వచ్చింది నాకు. 6 days ప్రతి ఒక్కసారి డైలీ 1-2 daysలో వీడియో పెట్టే ఆయన 6 days అయితే కూడా ఎందుకు రాలేదు కదా అని కొంచెం తగిలింది. అందరికీ నమస్కారం. మన ఆధునిక ప్రజలకి ఎంతో సుపరిచితుడైన మన యూట్యూబర్, మరీ ముఖ్యంగా మా బాలయ్య బాబు వీరాభిమాని, నా సోదరుడు, నా మిత్రుడు మన వెంకట్ యాదవ్ గారి అకాల మరణం నిజంగా అది చాలా బాధాకరం. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత చిన్న వయసులో దేవుడు ఇంత తొందరగా తీసుకుపోతాడని కల్లో కూడా అనుకోలేదు. ఫైనల్గా దేవుడాజ్ఞ ఎవరు కాదనిలేము, కానీ ఇంత మంచి వ్యక్తి మన మధ్యలో ఉన్న వ్యక్తి ఇంత తొందరగా పోతాడనుకోవడం అసలు కల్లో కూడా అనుకోలేదు. వారి ఆత్మకు శాంతించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది మన టీజీఎల్ స్కూల్ దగ్గర కాడ నుంచి. కావున అందరికీ మన ఆధునిక ప్రజలకి, మరీ ముఖ్యంగా వెంకట్ యాదవ్ ఫాలోవర్స్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్. అందరికీ నమస్తే. ఈరోజు చాలా అసలు పొద్దున్న లేచినంటేనే యూట్యూబ్ ఓపెన్ చేసినంటేనే వెంకట్ యాదవ్ గారి అకాల మరణం చూసి చాలా చింతిస్తున్నాము. వెంకట్ యాదవ్ గారి గురించి 2 నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. వెంకట్ యాదవ్ అనే వ్యక్తి ఏ రకంగా అంటే అందరితో సోదర భావంతో కుల మతాలు అతీతంగా ప్రతి ఒక్కరికి హాయ్ తమ్ముడు, హాయ్ బ్రదర్, హాయ్ అన్న అని చెప్పి అందరినీ కలుపుకుంటూ మాట్లాడుకుపోయే వ్యక్తి. ఆదోనిలో యూట్యూబ్లో సిల్వర్ మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వెంకట్ యాదవ్నే. ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. ప్రతి ఒక్క యూట్యూబర్కి ఆయన చాలా ఇన్స్పిరేషను. కానీ ఏదైనా కానీ ఒకటి ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే తను ఒక్కడే కాకోకున్నట్ల ప్రతి ఒక్కరిని ఇది చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, మోటివేట్ చేయాలని చెప్పి ప్లేన్యూస్ కూడా చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది. పలానా వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళకు బిజినెస్కి ఇదవుతుందన్న చేద్దాం అని. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు మరణించాడంటే మన మధ్యలో లేడంటే చాలా బాధగా ఉంది. బహుశా ఇది అబద్ధమైతే బాగుంటుంది, కానీ దేవుడు అనేది నిజం చేశారు. వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి మరి ఈరోజు ఆయన అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటల నుంచి వారి స్వగ్రామం నుంచి బయలుదేరుతుంది. మధురే దగ్గర వాళ్ళ పొలంలో ఆయనని దాన సంస్కారాలు ఆయన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆదోనిలో యూట్యూబర్స్ టీజల్ కాలనీ వాళ్ళ స్వగ్రామం లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్కన వాళ్ళ స్వగ్రామం నుంచి బయలుదేరుతుంది. మధురే దగ్గర పక్కన బస్టాండ్ పక్కన వాళ్ళ పొలంలో ఆయన దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు వచ్చి ఆయన అంతిమ సంస్కారాలు పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు వెంకట్ యాదవ్ యూట్యూబర్గా ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. మేము కూడా ఒక యూట్యూబర్గా చాలా బాధపడుతున్నాము. ఆయన ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి. కుల మతాలకు అతీతంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా నాకు ఫోన్ చేసి రోజుపై ఫలానా ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి హైలైట్ చేద్దాము ఇట్లా అని చెప్పి ఎన్నో ప్రోగ్రామ్స్కి నాకు కూడా ఆహ్వానించి నన్ను కూడా సపోర్ట్గా
ఆయన నిలవడం జరిగింది. అలా ఎలాంటి వ్యక్తి అంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మినాడంటే లాస్ట్ వరకు నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తి పోగొట్టుకున్నాం. చాలా బాధాకరంగా ఉంది. ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ ప్రోగ్రామ్, ఏ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా కానీ నాకు కంపల్సరీ ఫోన్ చేసి ఉంటే, రోజు భాయ్ పలానా ప్రోగ్రామ్ ఉంది, మీరు కంపల్సరీ రావాలా, నేను మాట్లాడినాను, మీరు వచ్చేసేయండి, ప్రతి ప్రోగ్రామ్ మీద పిలిపించేవారు అనమాట. అలాంటి వ్యక్తి పోగొట్టుకున్నాం. చాలా బాధాకరంగా ఉంది. యూట్యూబర్లో దాదాపు 1,00,000 మంది పైగా సబ్స్క్రైబర్ ఉన్నారు ఆయనకి. ఆదునిలో కర్నూలు డిస్టిక్లోనే సిల్వర్ మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి మన యూట్యూబర్ మన వెంకట యాదవ్ గారు. చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసే వ్యక్తి. బాలయ్య ఏదైనా టీజర్ కొంచెం ఏమైనా పోస్ట్ వస్తే చాలు, ఫస్ట్ టక్కని వీడియో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయనదే చూడాలి మనము. ప్రతి అప్డేట్ బాలకృష్ణ గారిది, ప్రతి అప్డేట్ ఓపెన్ చేసిన వెంటనే ఏమైనా కొత్తగా ఏదైనా కానీ నెక్స్ట్ మూవీ కూడా బాలకృష్ణ వస్తుందంటే చూస్తే టక్కని ఆయన పెట్టడం జరిగింది. ఎందుకు 6 days అయ్యా కదా, ఎందుకు పెట్టడం అంటే కొంచెం అనుమానం వచ్చింది నాకు. 6 days ప్రతి ఒక్కసారి డైలీ 1-2 daysలో వీడియో పెట్టే ఆయన 6 days అయితే కూడా ఎందుకు రాలేదు కదా అని కొంచెం తగిలింది మాకు. అయినా కూడా ఏమో ఏమైనా పని బిజీలో ఉంటారేమో. ఇల్లు కూడా కొత్తగా కట్టడం జరిగింది ఆయన, ఓపెనింగ్ కూడా పోవాల్సిందే. అలాగే మళ్ళీ మ్యారేజ్ కూడా షార్ట్లీ ఉన్నాయంట, అది కూడా విన్నాము. కానీ దేవుడు చూడు ఎలా ఉంది, రాసి పెట్టింది. మంచోళ్ళని జల్దీ తీసుకుంటాడు, తొందరగా తీసుకుంటాడు. దేవుడు కూడా ఆలోచించాలా ఎలాంటి వ్యక్తులు తీసుకోవాలా, ఏం లేదనేది. చాలా బాధాకరంగా ఉంది. యూట్యూబర్స్గా ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం మనము. మంచి మంచి యాక్టివిటీస్లో పాల్గొనే వ్యక్తి ఆయన. యూట్యూబర్గా ఒకే కోరేది ఆయన, మా దేవుడు స్వర్గంలో మంచి చోటు ఇచ్చి ఏమైనా తప్పు చేస్తే కూడా ఆ దేవుడు క్షమించాలా ఆయనకి, వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ధైర్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే, నా పేరు ప్లేనూస్ ఆదోని మొహమ్మద్ గౌస్.